జేఎన్టీయూ 2122 బీటెక్ రిజల్ట్స్ గురించి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఈ పేపర్ వాల్యుయేషన్ గురించి అయితేనేమి, ఈ మార్క్స్ ఎంట్రీ గురించి అయితేనేమి, సో ఈ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అవుతాయి, వీటి గురించి అడుగుతా ఉన్నారు. సో దాని గురించి చెప్తానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే గతంలో నేను చెప్పాను, చాలా వీడియోస్‌లో కూడా చెప్పాను. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోవడం అయితే జరిగింది. 2122 అన్ని రెగ్యులేషన్ వాళ్ళకి కూడా. అయితే మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అయితే ఇది ఎప్పటికవుతుంది? మినిమమ్ ఒక వారం రోజులు ఏసేసుకోండి. సో ఇంతకుముందు ఒక ఛానల్‌లో నేను చెప్పాను నెక్స్ట్ వీక్ వస్తాయని చెప్పేసి. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చేసరికి ఈ రిజల్ట్స్ ఎక్స్‌పెక్టెడ్ డేట్ వచ్చేసరికి జనవరి 30 రోజున రిలీజ్ చేసేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎక్స్‌పెక్టెడ్ డేట్ మాత్రమే. ఓకేనా? సో మీరు మళ్ళీ దాన్ని పట్టి ఇదవ్వద్దు. సో ఆ రోజు వచ్చిందంటే ఇక వచ్చేసినట్టే. ముందు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంతవరకే ఇక. అయితే మరి పేపర్ వాల్యుయేషన్ గురించి అడుగుతాను. నేను ముందే చెప్పాను. జేఎన్టీయూ పేపర్ వాల్యుయేషను ఏ సెమిస్టర్ అయినా కానివ్వండి, మీరు రాసే దాన్ని బట్టి ఉంటుంది. స్ట్రిక్ట్‌గా ఉంటుంది. మీరు రాసారు అంటే పాస్ అయిపోతారు. మీరు రాయలేదంటే ఫెయిల్ అయిపోతారు. ఓకేనా? సో ఇంతకుముందు ఏం చేశారు, చాలా వరకు కాలేజెస్ అన్నీ కూడా ఈ పేపర్ వాల్యుయేషన్ చేయట్లేదని యూనివర్సిటీల్లో పేపర్ వాల్యుయేషన్ అనేది కండక్ట్ చేశారనమాట. అయితే నోడల్ సెంటర్స్ ఎక్కడా కనపడట్లేదు ఇప్పుడు. మొత్తం కూడా యూనివర్సిటీలోనే జరుగుతా ఉన్నాయి. సో పేపర్ వాల్యుయేషన్ అయితేనండి నేను చెప్తున్నా, జేఎన్టీయూ ఏది మీరు రాసుంటేనే పాస్ అవుతారు. ఎట్లా పడితే అట్లా రాస్తే మాత్రం పాస్ గారు. ఇది ఎప్పటి నుంచి కాదు, జమానా నుంచి కూడా జరుగుతా ఉన్నది. ఓకేనా? ఇక 2122లోకి వచ్చేసరికి 22 సప్లీ బాగా ఈజీగానే మీరు మంచిగా రాసుంటారు కాబట్టి సప్లీ కాబట్టి పాయింట్లు ఎక్కువ వస్తాయండి. 21 పాయింట్లు ఎక్కువ వస్తాయి. కానీ కోర్ సబ్జెక్ట్ ఒకటి మాత్రం ఇది, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఈఎంఎఫ్, అలాగే ఈసీ వాళ్ళకి బీడీసీ, ఈడీసీ. సో కొంతమందికి ఏమో బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి సిఎస్సి వాళ్ళకి. మామూలుగా అలా కోర్ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం స్ట్రిక్ట్‌గా జరుగుతాయి. ఇంకా ఎంబీఏ వాళ్ళ సబ్జెక్టులు ఏమైనా ఉంటే మాత్రం అవి కూడా స్ట్రిక్ట్‌గా జరుగుతాయి. ఓకేనా? ఓవరాల్‌గా అయితే ఇదండి రిజల్ట్స్ సంబంధించింది, పేపర్ వాల్యుయేషన్ సంబంధించింది, మార్క్స్ ఎంట్రీకి సంబంధించింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి.